హాయ్ అండి, వెల్కమ్ టు కుకీస్ కిచెన్. స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. ముఖ్యంగా ఈ రెసిపీ అయితే స్వీట్ లవర్స్కి నిజంగా అద్భుతమైన రెసిపీ అండి. ఇది మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. ఒక్క స్పూన్తో అయితే ఆపే ప్రసక్తే లేదు, అసలు మొత్తం ఖాళీ చేసేయాల్సిందే. అంత మెత్తగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ రెసిపీని చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలండి. పంచదార వేసుకున్న తర్వాత మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, సిమ్లోనే ఉంచుకోవాలి. పంచదార అంతా కరిగినంత వరకు మీరు వెయిట్ చేయాలి. చూడండి, స్లోగా కరుగుతుంది కదా. మనం ఇప్పుడు క్యారమెల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము మన స్వీట్ డెజర్ట్కి. సో చూసారా, పంచదార అంతా కరిగిపోయింది, కానీ ఇంకా కొంచెం మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి. అది కొంచెం ముద్దగా ఉన్నది. ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో మీరు చూసినట్టయితే ఇదిగోండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే మనకు వచ్చింది. ఇలా ఉండాలి క్యారమెల్ మనకి. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏ గిన్నెలో అయితే మనం డెజర్ట్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోకి వెంటనే వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. లేట్ చేశారా అది గడ్డ కట్టేస్తుంది, మళ్ళీ మీరు ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అందుకు లేట్ చేయకుండా మీరు మొత్తం అంతా అలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోని 2 అరటిపళ్ళు వేసుకోండి. అందరూ బాగా పండిపోయాయి అని పక్కన పెట్టేస్తారు చూడండి, అలాంటి అరటిపళ్ళు అయితే మరీ మంచిదండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలాగా బాగా పండిపోయిన అరటిపళ్ళకి. సో 2 అరటిపళ్ళు అలాంటివి తీసుకున్నాను. అలాగే 2 కోడిగుడ్లు. సో అందులో వేసుకున్న తర్వాత మీరు ఫోర్క్ సహాయంతో కానీ లేకపోతే ఇలా విస్కర్ సహాయంతో కానీ కొంచెం గుడ్డుని అలాగే అరటిపళ్ళని బాగా ఇలాగా బీట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని కోడిగుడ్లు అరటిపళ్ళని అందులో వేసుకున్న తర్వాత పంచదార రుచికి సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ క్యారమెల్లో కూడా వాడాం కాబట్టి. ఇప్పుడు జస్ట్ నేను ఒక 4 టీ స్పూన్లే వేసుకున్నాను. అలాగే 1/2 లీటర్ పాలు వేసుకున్నానండి. తర్వాత ఏదైతే బౌల్లో మనం ముందు క్యారమెల్ వేసుకున్నామో అందులో ఇలాగా వడకట్టిన దాంట్లోనే మనం మిక్సీ పట్టింది వేసుకోవాలి. ఎందుకంటే అరటిపండులో గింజలు అవి ఉంటాయి కదా, సో చిన్న ముక్కలు అవి ఉండిపోయినా మళ్ళీ మనకు ఆ స్మూత్ టెక్స్చర్ పోతుంది, అందుకోసమని. ఇప్పుడు మనం అది వడకట్టి వేసుకున్న తర్వాత పైన చిన్న కుంకుమ పువ్వు అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం అని అంటున్నాను కానీ ఈ 2 మన డెజర్ట్కి ముఖ్య పాత్రలండి. ఈ మిరియాల పొడి అలాగే ఆ కుంకుమ పువ్వే మంచి ఫ్లేవర్ని తెస్తాయన్నమాట మన స్వీట్కి. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే మీ ఇంట్లో స్టీమర్ ఉంటే స్టీమర్ కానీ తీసుకొని 1.5-2 గ్లాసులు నీళ్ళు వేసి ఒక స్టాండ్ పెట్టి ఈ బౌల్ అందులోకి దించేసి పైన మూత పెట్టి ఒక అరగంట అంటే 25 minutes to 30 minutes మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసినట్టయితే మన స్వీట్ డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందాక నుంచి స్వీట్ డిష్ అనే అంటున్నాను, దీనికి ఒక పేరు లేదా అని మీరు అనుకోవచ్చు. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇది పుడ్డింగ్ అయితే కాదండి. పుడ్డింగ్ అయితే చాలామంది జెలాటిన్ వాడతారు. అలాంటిది ఏమీ లేకుండా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం చక్కగా ఇంట్లో అందుబాటులో ఉండే అరటిపళ్ళు కోడిగుడ్లు పాలతోనేనండి. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యం కాదు. నేను చెప్పిన టిప్స్ ట్రిక్స్ మీరు సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయినట్టయితే మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా జాగ్రత్త వహించాల్సింది ఎప్పుడు అంటే మీరు క్యారమెల్ ప్రిపేర్ చేసినప్పుడే కొన్ని సెకండ్లు లేట్ అయినా అది గట్టిగా అయిపోయి మీకు చాక్లెట్ టైప్లో క్యాండీ టైప్లో తయారైపోతుంది. సో ఆ కన్సిస్టెన్సీ మీరు చూసుకోవాలి అంతే. అంతకు మించి ఇంకా ఏది కష్టమైంది కాదండి. మీరు చెప్తే నమ్మరు, ఎంత నచ్చిందంటే ఇంట్లో వాళ్ళకి. వీడియో చేయడం ఎంత టైం పట్టిందో, స్వీట్ తినడానికి అంత టైం పట్టలేదండి. అసలు వెంటనే కానిచ్చేశారు. ఒక్క స్పూన్తో అయితే ఆగేదే లేదు అసలు. ఎందుకంటే అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. ఆ ఉడుకుతున్నప్పుడే మంచి బనానా ఫ్లేవర్, ఆ స్మెల్ వచ్చిందండి. చాలా టెంప్టింగ్గా ఉన్నది. సో మీరు కూడా ట్రై చేసేయండి. కోడిగుడ్లు చక్కగా అరటిపండు పాలు వేసాము, చక్కగా ఫ్లఫీగా స్మూత్గా సాఫ్ట్గా. నేనైతే వర్ణించలేనండి. మీకు కూడా టెంప్టింగ్గానే ఉన్నదని నేను అనుకుంటున్నాను. సో ట్రై చేసేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.